కేసీఆర్ అవినీతికి చెర్లపల్లి జైలులోనే శిక్ష వేయాలని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి చిట్టా బయటకు తెస్తామన్నారు. దొంగ హామీలు ఇస్తూ ప్రజలు మోసం చేశాడన్నారు. ప్రతి కార్యక్రమం స్కీమ్లో కమిషన్లతో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో లాభం చేకూర్చడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. 2015 బడ్జెట్లో 8,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని కేసీఆర్ చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఇక ఖమ్మం సీతారామం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని అన్నారు. ఆయన అన్నాడు 2015 బడ్జెట్ లో ఏమన్నారు, 8,300 కోట్లు ఏదో ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అన్నాడు. పూర్తి చేశాడా? లేదు. ఈయన ప్రారంభించిన ప్రాజెక్టులని కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఆ కంతనపల్లి తీసేసి ఆ హైడల్ పవర్ 400 మెగావాట్లు ఉత్పత్తి చేసేది పక్కన పెట్టి, గోదావరి నది లోపల 20 టీఎంసీల పైసలకు నీళ్లు నిల్వ చేసుకునేది పక్కన పెట్టి 7.5 టీఎంసీలో 8 టీఎంసీల లోపు తుపాకులగూడెం దగ్గర ఇక ఖమ్మం సీతారామ అది ఎక్కడేసి అక్కడే ఉంది. ఇది ఎక్కడ పాలమూరు రంగారెడ్డి అతి లేదు గతి లేదు. డబ్బులు ఎన్ని పోయినాయో, డబ్బులు ఎంత వచ్చిందో, ఎంత ఖర్చు అయిందో అవన్నీ తర్వాత